పాలిటిక్స్ అంతేగాని ఇవన్నీ ఎవరికి అవసరం లేదు ప్రజలకి. ఓకే అండి ఏంటి మీ టర్న్ అయిపోయింది, మీ టర్న్ అయిపోయింది, మిగతా వాళ్ళు మాట్లాడివ్వండి. సుజాత గారు టర్న్ అయింది కదా, మిగతా వాళ్ళు బాలకోటి గారు. విజయ్ గారు చెప్పండి. ఫైర్ కావాలి, ఇంకా 164 సీట్లు వచ్చిన అధికార పార్టీ ప్రతినిధి నువ్వు. ఏది ఫైర్? సపోర్ట్ చేసే వాళ్ళకి, శ్రీరెడ్డి సపోర్ట్ చేసే వాళ్ళకి రావాలి. నువ్వు ప్రభుత్వానివే, జనసేన ప్రభుత్వం. ఎన్ని దొంగలు ఉండాలి? ఉండలపై తీసుకొని మాట్లాడే వాళ్ళకి ఉండలు లేకుండా ఎంత మాట్లాడితే ఎలా అనుకుంటారు? ఫైర్ కావాలి, భయపడిపోవాలి. డబల్ నైన్ టీవీని కూడా ఉంటున్నారు, ఉత్సవాలు అనుకుంటున్నారేమో. ఏంటయ్యా ఒక అధికార పార్టీ అయ్యుండి ఏం చేస్తున్నావు? నీ చంద్రబాబు నాయుడు గారు అంటే పడతావా? నీ పవన్ కళ్యాణ్ అంటే పడతావా? రాజకీయ అమరావతి మహిళల చెంగులాగారు, కేసులు పెట్టారు, 70 ఏళ్ళ రంజనాథుని అరెస్ట్ చేశారు. మీరు చెప్తారా? ఏమడుతుంది? వెయిట్ చేయాలండి. సుజాత వినండి, మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు కదా. మీరు మాట్లాడండి, నేను మాట్లాడకూడదు. నేను అధికార పార్టీ కాదు, మీరు మాట్లాడాలి. బాలకోటి గారు ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు పంది పెంట తిన్నిందని మనం అన్నం తినే వాళ్ళు అన్నం తినాలి కదా. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, మనం డిబేట్లకు వెళ్ళినా లేదు ఎమ్మెల్యే అయినా సరే భాష ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని మా నాయకుడు మాకు క్షణం వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు వారేదో బూతులు మాట్లాడారని మేము మాట్లాడలేనటువంటి పరిస్థితి. మాట్లాడాలంటే మేము మాట్లాడగలం. నీ కళ్ళ ముందు చంద్రబాబు నాయుడు తిడితే ఊరుకోమక, నీ కళ్ళ ముందు పవన్ కళ్యాణ్ తిడితే ఊరుకోమక. మేము ఊరుకునే సమస్య లేదు, ఊరుకునే సమస్య లేదు. వాళ్ళని మ్యూట్ చేసి నన్ను సింగిల్ ఫ్రేమ్ లో పెడితే నేను మాట్లాడతా. వాళ్ళని నన్ను సింగిల్ ఫ్రేమ్ లో పెడితే మాట్లాడను. వెయిట్ అండి సుజాత గారు, వివేక్ బాబు వెయిట్ అండి, వెయిట్. వివేక్ వాయిస్, వివేక్ ఇవ్వండి వాయిస్. సింగిల్ ఫ్రేమ్ లో పెట్టండి. ఓకే ఓకే మాట్లాడండి. నన్ను సింగిల్ ఫ్రేమ్ లో పెడితే నేను మాట్లాడతాను. మాట్లాడండి. ఇప్పుడు బాలకోటయ్య గారి ఆవేశము నిజమే. ఆయన ఆవేశాన్ని ఆహ్వానించాల్సింది. ఎందుకంటే వైసీపీ వాళ్లకు 11 సీట్లు వచ్చినా కూడా స్టిల్ అదే బూత్ పంచాంగాలు మొదలుపెట్టి టీవీ డిబేట్లలో ఇంకా తగ్గట్లేదు, మేము తగ్గము, ఇలాగే ఉంటాం అంటున్నారు. సరే, ఆ ఒకటి ఈసారి ఆ 11 పక్కన 1 పోయి 1 వస్తుందేమో చూద్దాము. ప్రజలకే వదిలేస్తున్నాం. మేము గత 5 ఏళ్ల పాటు హంబుల్ గానే ఉన్నాం. మీరు ఇందాక అడిగారు కదా పోసా అని, అదే సారీ వాని పేరు నేను చెప్పకూడదు, సడన్ గా వచ్చేసింది. అతనికి సంబంధించిన అడిగారు కదా, ఒకసారి ఇది విందాం. ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పద్ధతి అవుతుంది, గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పిల్లల్ని మా పార్టీ అధినేతగా ఆయన పిల్లల్ని, ఆడపిల్లల్ని నేను బతికే ఉంటాను, రక్త కన్నీరు కారిస్తాను, ఒరే సైకో